मन को धीरे धीरे धोना మనసును నెమ్మది నెమ్మదిగా శుభ్రం చేసుకోమంటున్నాడు. మనసును మెల్లమెల్లగా ఎవరు శుభ్రం చేయాలి? కబీర్ సాహెబ్, పరమ సంత్ కబీర్ సాహెబ్ అంటాడు, గురు ధోబీ సిఖ్ కాపడా సాబున్ సిర్జన్హార్ సురత్ శిలా పర్ ధోయే నిక్సే జ్యోతి అపార్. సత్సంగం అనే సబ్బుతో సద్గురువు అనే చాగలి ఈ మనసును జ్ఞానంతో రుచి శుభ్రం చేస్తాడట. ఎవరి మనసు అయితే అశుభ్రంగా ఉన్నదో వారి మనసును శుభ్రం కావాలంటే, శుభ్రం చేయాలంటే సద్గురు శరణంలోకి పోవాలి, సద్గురు శరణాగతిలోకి వెళ్ళి ఆయన సత్సంగం వినాలి. సత్సంగం ద్వారా వారు ప్రవచించిన వాక్కులను, అద్భుతమైన అమృత వాక్కులను మనము ఆచరించేటందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడు మన మనసు అనేది శుభ్రమవుతుంది. మనసు ఎందుకు అపవిత్రం అంటున్నాడు ఇక్కడ రాసిన రచయిత మహారాజు? ఎందుకు అపవిత్రం అంటున్నాడు? మనసు ఒక్కరోజు, ఈ మనసు మీద ఒక్కరోజు జమ అయింది కాదు. వీటి లోపల ప్రతి జన్మలో కూడా మనసు మీద దుమ్ము ధూళి పేరుకపోయినది, పొరలు పొరలు అట్టలు కట్టకపోయినది. దానిని శుభ్రం చేసుకునే అవసరం ఉన్నది. ఎవరు శుభ్రం చేయాలి? గురువు శుభ్రం చేయాలి. అపవిత్రంగా ఉన్నది, మనసు దుమ్ము ఉన్నది, దీన్ని కడుక్కుందాము, శుభ్రం చేస్తాం. పొద్దున్న లేస్తాం, పొద్దున్న లేచిన నుంచి బ్రష్ చేసుకుంటాం, పండు తోముకుంటాము, స్నానం చేస్తాము, శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం, పండ్లను నోటి దంతాలను శుభ్రం చేసుకుంటాము, బట్టలను శుభ్రం చేసుకుంటాం, బట్టలు ఉతుక్కుంటాము. దీపావళి వస్తున్నదంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి, మరి ఎట్లా అని గోడలకు సున్నాలు వేసుకుంటాము, తలుపులకు రంగులు వేసుకుంటాము, నేలను ప్రతిరోజు నేల విడుచుకుంటాము, వంట పాత్రలు ఉంటే వాటిని శుభ్రం చేసుకుంటాము. అన్నిటిని శుభ్రం చేసుకున్నాడు. బహిర్ముఖమైనది అన్నీ తెలుసు మనకు, కానీ లోపల ఉన్న మనసు, మనం నడిపిస్తున్న మనసును శుభ్రం చేసుకోవాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? ఎంతమందికి వస్తుంది? ఎవరికైనా వస్తే వాళ్ళు ధన్యులని చెప్పుకోవాలి, వాళ్ళు గురు పరాయణులని చెప్పుకోవాలి. ముందు మనసును శుభ్రం చేసుకునేటందుకు ప్రయత్నం చేయాలి. అది చాలా ముఖ్యం, అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఏంటి, చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు వేసుకొని బయటికి పోతామా? ఏదైనా ఫంక్షన్లో పోయేది ఉన్నది, స్నేహితుల ఇంటికి పోయేది ఉన్నది, బంధువుల ఇంటికి పోయేది ఉన్నది. అప్పుడు ఏం చేస్తాము? శుభ్రమైన బట్టలు వేసుకుంటాము, ఉతికిన బట్టలు మంచిగా కడకి ఇస్త్రీ చేసుకొని నీట్గా పోవాలని చూస్తాం, కొత్త బట్టలు వేసుకోవాలని చూస్తాం. కానీ మాసిపోయినాయి, చినిగిపోయినాయి వేసుకోవాలని ఎవరు అనుకోరు. కానీ భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము ఏం ఆలోచిస్తామో ఈ మనసు మీద ప్రభావం పడుతుంది. మన ఆలోచనల ప్రభావంతోనే మనం పనిచేస్తాం, మనసు పనిచేస్తుంది. అయితే ఈ మనసు అనేది ఆత్మ మనసు, ఈ ప్రభావాలన్నీ ఆత్మ మీద, మనసు మీద, శరీరం మీద ఈ ప్రభావాలు చూపిస్తుంటాయి. మనం ఎవరికైనా భౌతికంగా స్నేహితులను కష్టందుకు పోతేనే శుభ్రమైన బట్టలు వేసుకున్నాం. మరి ఆత్మ ఎక్కడ పోతుంది? పరమాత్మ భగవంతుని దగ్గరికి పోతుంది. భగవంతుని ముందల ఈ ఆత్మ ఎంతో సిగ్గుపడుతుందట. మనము మురికి బట్టలు వేసుకొని బంధువులకు ఇంటికి పోవాలంటే ఎట్లా సిగ్గుపడతామో, ఆ టైంకి ఏమి అందవు, మురికి ఉన్నాయి, అవే వేసుకొని పోతాం. కానీ సిగ్గు అవుతుంటుంది. మళ్ళీ ఏమనుకుంటున్నారో ఏమో, ఏదో గత్యంతరం లేక చివరి నిమిషంలో మనకు వచ్చేసినాం కదా ఇక్కడికి అని అనుకుంటాం, సిగ్గుపడతాం. అదేవిధంగా ఆత్మ కూడా పరమాత్మ దగ్గరికి పోయి సిగ్గుపడతాడట. పరమాత్మ ఏమంటాడు? నీకు ఇంత మంచి జన్మ, మానవ జన్మ ఇస్తే దేవతలు కూడా తప్పించిపోతుంటారు మనిషి శరీరం కావాలని. అటువంటి దేహం నీకు ఇస్తే నువ్వేం చేసుకొచ్చినావు? ఇంత ఆత్మని నిండా మురికే, శరీరం నిండా, మనసు నిండా, ఆత్మ నిండా అంత మురికి నింపి పెట్టుకున్నాం. ఏంటిది ఆ మురికి? ఆ మురికి పేరు ఏంటిది? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష, అసూయ, ద్వేషము, రాగద్వేషాలు, కోపాలు వస్తుంటాయి, తాపాలు, ఇవన్నీ కూడా వీటినన్నిటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనసు పవిత్రంగా ఉన్నప్పుడే పరమాత్మకు మనం ఇష్టమైన వాళ్ళం అవుతాం. పరమాత్మ వైపు నడవాలంటే ముందు ప్రక్షాళన మనసు దగ్గర నుంచి, పరిశుభ్రత ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి. మనసు నిండా చెడు ఆలోచనలు, చెడు సంకల్పాలు పెట్టుకొని పరమాత్మ కావాలంటే అది సాధ్యం కాదు. లేదు ప్రపంచమే అంతా నాకు, నేను ఇట్లే ఉంటా అంటే ఉండు, నేను ఎవరు బలవంతం చేసేవాళ్ళు లేరు. కాకపోతే ఎవరికైతే పరమార్థం కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే మహారాజు సద్గురువులు అట్లాంటి శబ్దులు రాశారు.
మనసు పవిత్రంగా ఉన్నది లేనిది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? లేదు, ఎవరికి వాళ్ళకి నేను పవిత్రంగా ఉన్నా, నేను మంచోడిని, నేను అది ఇదే అనుకుంటారు. లేదు, మనసు శుభ్రం లేకపోతే ఏం జరుగుతుంది? రాత్రిపూట కళ్ళలో పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, తుఫాన్లు ఎక్కడో నీళ్ళలో కొట్టుకుపోతున్నట్టు కళలు వస్తుంటాయి, చెట్టు చెట్టు కళలు వస్తుంటాయి, భయంకరమైన కళలు వస్తుంటాయి. ఇది ఎందుకు? ఇది దేనికి గుర్తు? నీ మనసు అపవిత్రంగా ఉన్నది, శుభ్రంగా లేదు అనే దానికి గుర్తు. మనసు పరిశుభ్రంగా పవిత్రంగా ఉంటే దేవతల కళలకు వస్తారు, మంచి మంచి మహారాజుల కళలకు వస్తారు. ఇటువంటివన్నీ మనకు సాక్ష్యాలు. కనుకనే మన మనసు పవిత్రంగా లేకపోతే ఏం జరుగుతుంది? మనసు పవిత్రంగా మన విచారాలు, మన ఆలోచనలు, ప్రతి ఎదురుగా ఎవరు వచ్చినా కూడా మొత్తం అందరి పట్ల కూడా మన విచారాల లోపల చెడు భావనలు రావద్దు. అవతలి వాళ్ళ మీద ఈర్ష్యలు, ద్వేషాలు, కోపం నింపుకోవడం, ఇటువంటి ఏం లేని మనసు, శుభ్రమైన మనసు ఉంటేనే అది అటువంటి మనసే, అటువంటి పరిశుభ్రమైన మనసు ఉంటే చెడు కళలు రావు. ఒకటి. రెండవది, మన ధ్యానంకి కూర్చుంటే, అభ్యాసానికి కూర్చుంటే మనసు ఏకాగ్రం అవుతుంది. మనసు ఏకాగ్రం కావాలంటే, పరమాత్మ దర్శనం కావాలంటే ముందు మనసు ఏకాగ్రం కావాలి. మనం సాధన కూర్చుంటే ఏమవుతుంది? అన్ని మనసు మీద ఎన్నో ప్రభావాలు పడతాయి. చుట్టుపక్కల వాళ్ళవి, వచ్చిన వాళ్ళవి, వాళ్ళ స్నేహితులు ఇంటికి వస్తారు, వాళ్ళ మాటలు, వాళ్ళ రూపము, అదంతా మనసు మీద అచ్చు ప్రింట్ పడిపోతుంది. వాళ్ళ మాటలే జ్ఞాపకం వస్తాయి సాధన కూర్చుంటే. ఇటువంటివన్నీ దూరం కావాలంటే మనసును అన్నిటికీ అతీతంగా ఉండేటందుకు చూసుకోవాలి. దేని మీద ఎక్కువ లగాలు లపేటంటారు, దేని మీద కూడా ఎక్కువ బంధించబడి ఉండకూడదు. మనం ఎవరి మీద కూడా ఎక్కువ ప్రేమ కానీ, ఎక్కువ రాగము, ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. తగ్గించుకుంటూ ఉండాలి. ఉంటాయి, మొహం ఉంటుంది, అందరికీ ఉంటాయి, మొహాలు ఉంటాయి. మా వాళ్ళు, నా స్నేహితులు, నా చెల్లెలు, నా అన్న, నా అక్క, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఏవి మనతోనూ రారు. మనం వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు మనతో రాలేరు. మనం పోయేనాడు మనతోని ఎవరు రారు. మనం కష్టపడ్డాయి తిమ్మిని భంగం చేసి, మంది మోసం చేసి సంపాదించిన డబ్బులు కూడా ఉంటాయి. అటువంటివి కూడా ఏవి మనతో రావు. మనం వచ్చినాము, ఆయా హేసో జాయంగే రాజారంటూ ఫకీర్ రేపు ఏదో ఒక రోజు పోయేది ఉన్నది. ఆ రోజు వీళ్ళు ఎవరు రారు. వచ్చేది మన మంచి చెడు రెండే. మంచి కర్మలు, చెడు కర్మలు, అంతే. మన మనసులో చెడు కర్మలు ఎందుకు చేస్తామో మనసులోకి వచ్చే ఆలోచనలు, చెడు ఆలోచనలు వస్తే వాటికి అనుగుణంగా మనం పనిచేసేటందుకు వివశలం అయిపోతాం. తప్పని పరిస్థితి ఏర్పడుతుంది, చేయవలసి వస్తుంది. అట్లా కాకుండా నువ్వు మనసా వాచా కర్మణ, చేతులతోని లేదా మన చేష్టల ద్వారా, మన ప్రయత్నం ద్వారా ఎవరికైనా మనం కీడు కలిగిస్తే అదొక కర్మ. తర్వాత మనసు ద్వారా కూడా చేస్తాం. మనసులో అవతల వాళ్ళు నోరిప్పకపోయినా సరే, మనం నోరిప్ప అవసరం లేదు. నోరిప్పకుండా కూడా మౌనంగా కూర్చున్నాము ఒక దగ్గర, కానీ అవతల వాళ్ళ మీద చెడు ఆలోచనలు వస్తుంటాయి. వాడికి ఇట్లయింది, అట్లయింది అని ఈర్ష్య ఒక రకంగా, అవతల వాడికి డెవలప్ అయితే ఇంకో రకమైన ఈర్ష్య, అసూయ మొదలవుతుంది. నాకు లేని వాడికి దొరికింది కదా అని వీడిని పడిపోతే బాగుండు అనే ద్వేష భావన మొదలవుతుంది. ఇవన్నీ మనసు లోపల ఉంటే ఏమవుతుంది? అది ఒకరోజు కాకపోతే ఒకరోజు నెమ్మదిగా పెరిగి ఏదో ఒక రోజు అది మన నోటితోనే బయటకు వచ్చేస్తుంది. లేదా దానికి తగినట్టు మనం పనులు చేస్తాము. ద్వేషం పెంచుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా హాని చేస్తాం. పోనీ శరీరంతో చేయకు, మనసు లోపల ఆలోచన వస్తుంది, చెడు ఆలోచన. అది కూడా కర్మ కింద మారిపోతుంది. మనస వాచా కర్మణ, నోటితో చెడు మాటలు. ఇవి ఒకరిని తిడితే వాడుకుంటాడా, రెండు ఇంకా ఉల్టా తిడతాడు, ఒకరిని కొడితే మళ్ళీ కొడతాడు. ఇవన్నీ రివర్స్ అటాక్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి వీటికి ఏది ఇట్లాంటి ఏం రావద్దు అంటే మనసు పాఠశాల పుట్టిన పసిపిల్లలకు, సంత మహాత్ములకు వాళ్ళ మనసులు ఎట్లుంటాయి? ఏం రాగద్వేషాలు ఉండవు, ఎవరి మీద ప్రేమ ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు, ద్వేషం ఉండదు, ఏముండదు. శుభ్రంగా మనసు పవిత్రంగా ఉంటుంది. అటువంటి మనసును మనకు రావాలి అంటే సద్గురు శరణంలోకి రావాలి. ఆయన చెప్తున్న సత్సంగం పాటలు వినాలి, మనను అమలు చేసేటందుకు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు కానీ మన మనసు అనేది శుభ్రం కాదు. మనసు పవిత్రం కావాలంటే ఇప్పుడు దుస్తుల మాటనే చెప్పుకున్నాం. మాసిన బట్టలు వేసుకుంటే ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎక్కడికన్నా పోయినప్పుడు సిగ్గుపడతామని ఎవరు గౌరవించరు కూడా. మనము మంచి బట్టలు వేసుకోకపోతే, లేదా మన దగ్గర నగ నట్రా లేకపోతే కొంతమందికి ఏంటంటే వాటి మీదనే వ్యామోహం ఉంటుంది. ఆ నగ నట్ర, ఆ డబ్బు దశకము
బ్యాంక్ బ్యాలెన్స్ తప్పు పనులు చేసైనా సరే సంపాదించుకుందామని అనుకుంటారు, కానీ ఈ తప్పు చేసినా దీనికి నేను ఫలితం అనుభవించవలసి వస్తుంది కదా అనేది ఆలోచన ఉండదు. దీనికి ఒక ఉదాహరణ, ఒక కుటుంబం ఉండేది, ఒక భార్యాభర్త పిల్లలు ఉండేవాళ్ళు. ఆమె పేదరికంతో బాధపడుతున్నది. భర్తకు ఏదో ఆందానికి కొంచెం డబ్బులు వస్తాయి, ఏదో బతుకుతున్నారు, కానీ కష్టం ఉన్నది. వాళ్ళ అన్న బాగా డబ్బు సంపాదించుకున్నాడు. ఆయన ఒకరోజు ఈమె బాధపడుతుంటుంది, పక్కింటి ఆమె ఒక ఆమె వస్తుంది. వచ్చినప్పుడు ఏదో తన బాధ గోడు వెళ్ళబోసుకుంటే, నువ్వు శుక్రుడి పూజ చేయి, సుఖియా పూజ చేయి అని అంటుంది. శుక్రుడు అని ఎందుకంటున్నదంటే, శుక్రవారం మనం శుక్ర గ్రహం ఉంటుంది కదా, నవగ్రహాల్లో శుక్రవారం నాడు శుక్రుని పూజ చేస్తాం. శుక్రుడు ఎవరు? శుక్రుడు భృగు మహర్షి కొడుకు. భృగు ఎవరు? శ్రీ మహావిష్ణువును ఛాతి మీద దాస్తాడు, వక్షస్థలం మీద. భృగువుకు అరికాలకు కూడా ఒక కన్ను ఉంటుంది, ఈ 2 కళ్ళు కాక. విపరీతమైన ఆయన ముగ్గురు లోపల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉత్తములు ఎవరో తెలుసుకుందామని పరీక్ష చేద్దామని బ్రహ్మ దగ్గరికి పోతాడు. ఆయన సరస్వతి మాత వీణ వాయిస్తుంటుంది, ఆయన మగ్నమై వింటుంటాడు, ఈయన పట్టించుకోడు. అట్లాగే కైలాసానికి పోతాడు, శివపార్వతులు నాట్యం చేస్తుంటారు, ఆనంద తాండవం, వాళ్ళు పట్టించుకోరు. చాలా కోపం మీద, నేను ఇంతటి మహర్షిని నేను వస్తే నన్ను వీళ్ళు కేర్ చేస్తలేరు అని బాధతోని వైకుంఠానికి పోతాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉంటారు, వాళ్ళు కూడా పట్టించుకోరు, చూసి చూడనట్టు. ఆయనకు ఇంకా కోపం వస్తుంది. వెళ్ళి ఏం చేస్తాడు, కాళ్ళు ఆయన వక్షస్థలం మీద కాంటాడు విష్ణు తన్నే అవసరికి విష్ణువు ఏం చేస్తాడు, కోపం తెచ్చుకోడు. వచ్చి అయ్యో ఋషివర నన్ను మన్నించు అని చెప్పి ఆయన పాదసేవ చేస్తాను. కాళ్ళు విసుకుంటాడు, విసుకుంటా అరికాలుకున్న కన్ను నొత్తేస్తాడు, బొటన వెళ్తాడు, కన్ను నొత్తేస్తాడు. అది చితికిపోతుంది, రక్తం కారుతుంది. ఆ దెబ్బతో ఈ ఋషి అహంకారం అనేది పోతుంది, అహంకారం నశించిపోతుంది. ఇక లక్ష్మీదేవి అలుగుతుంది, భూలోకానికి వస్తుంది, ఇది వేరే. కానీ ఆ భృగు మహర్షికి ఒక కొడుకుంటాడు, ఆయననే శుక్రుడు. శుక్రవారం, ఇప్పుడు మనం శుక్రుడు. ఇంకోటి శుక్రం అనేది దేనంటారు, ఒక వీర్యకణాన్ని కూడా శుక్రం అని అంటారు. ఆ శుక్రుడు ఏంటి, రాక్షసులకు గురువు, దేవతలకు బృహస్పతి గురువు, రాక్షసులకు శుక్రుడు గురువు, శుక్రాచార్యుడు. ఆయన రాక్షస గురువు అయినప్పుడు వామనావతారంలో బలిచక్రవర్తి ఉంటాడు. బలిచక్రవర్తి దానాలు చేయడంలో ఆయన విపరీతంగా దానాలు చేస్తాడు బలిచక్రవర్తి. ఆ దానాలు చేస్తున్న అహంకారం ఉంటుంది. ఆ అహంకారం అంటేటందుకు విష్ణువు బలిని పాతాళాన్ని దొరికేస్తాడు. ఎట్లా దొరికేస్తాడు, వామనావతారం ఎత్తి వచ్చి 3 అడుగుల నేల దానం అడుగుతాడు. అడిగినప్పుడు సరే ఇచ్చేటందుకు ఆయన రెడీ అయిపోయి ఒక జలపాత్ర తీసుకొని ఇస్తుంటాడు. ఇద్దామని వచ్చేసరికి ఈ శుక్రుడు ఏం చేస్తాడు, రాక్షస గురువు కదా, ఈయన ఏదో మర్మం ఉన్నది అని చెప్పి ఆ చెంబుకున్న కన్నం చిన్న రంధ్రం ఉంటుంది, దాంట్లో కొద్ది చెంబులా ఉంటుంది, దానికి అడ్డం పడుతుంది. నీళ్లు పడవద్దు, ఈయనకు పోవద్దు అని. వామనమూర్తి ఏం చేస్తాడంటే ఒక పుల్ల తీసుకొని పొడుస్తాడు లోపలికి. ఏదో చెత్త ఇరుక్కుంటే మనం ఏం చేస్తాం, దాన్ని సాఫ్ చేస్తాం చేసినట్టు. అప్పుడు శుక్రుని కన్ను పోతుంది. కన్ను పోయి నొప్పితో పక్కకు జరిగేసరికి ఆ జలధార వస్తుంది. ఈయన ఆ 3 అడుగుల నేల దానం చేస్తాడు బలిచక్రవర్తి. అట్లా కన్ను పోగొట్టుకున్న ఆయన శుక్రాచార్యుడు. ఈయన ఈ రాక్షసులంతా తమ గురువునే సర్వస్వం అనుకుంటారు. అందుకని రాక్షసులకు వీర్యవాన్ అంటారు, బలం చాలా ఉంటుంది రాక్షసులకు. దేవతలకు బుద్ధి చాలా ఉంటుంది, బుద్ధికి బృహస్పతి అంటారు, బుద్ధి బృహస్పతి వంటి వాడు. ఆ విధంగా శుక్రునికి కొన్ని ప్రాంతాల్లో పూజలు జరుగుతుంటాయి. ఇంకా కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు వినాయకుడిని వైనాయకి అనే ఆ స్త్రీమూర్తి రూపంతో కూడా కొన్ని ప్రాంతాల్లో పూజలు చేస్తారు. స్త్రీమూర్తి రూపకంగా పూజ చేస్తారు వినాయకుడికి, వైనాయకి అని. అట్లాగే శుక్రుడిని కూడా కొన్ని గ్రామాల్లో సుఖియా అంటారు, నార్త్ ఇండియన్ సుఖియా అనే ఆ సుఖియా అనే స్త్రీ రూపానికి పూజలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటే ఈ
కుటుంబంలో ఈ ఇల్లాలు ఉన్నది కదా, ఆమె బాధపడుతుంటుంది, పేదరికంతో బాధపడుతుంటుంది. పక్కింటి ఆమెకు తన బాధ చెప్పుకుంటుంది, ఏం చేయాలి పేదరికము గడుస్తలేదు ఇల్లు అంటే. ఆమె అంటది కదా, సరే నువ్వు పూజ చేస్తుండ్రు అని చెప్తుంది, వెళ్ళిపోతుంది. ఇంత లోపల వాళ్ళ అన్న ఒక పెద్ద యాగం చేస్తాడు, సంతర్పణ చేస్తుంటాడు. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఆ యజ్ఞశాలలో భోజనాలు పెడుతుంటాడు. ఆయన పిల్లలు గోల చేస్తాడు, మన మామనే కదా పోదాంపా అమ్మ పోదాంపా మామ ఇంటికి. ఆయననేమో పిల్లోడు వీళ్ళని ఎందుకు పిల్లోడు, వీళ్ళు పేరోళ్ళు, వీళ్ళకి బట్టలు మంచిగా ఉండవు, నగా నట్లా పెట్టుకొని ఉండరు. వీళ్ళని పిలిస్తే నా సిగ్గు పోతుంది, నా పరుగు పోతుంది. మా చెల్లెలు అని చెప్పి ఆ మసిపోయిన బట్టలు చిరిగిపోయిన బట్టలు తొడుకొని వస్తే వాళ్ళకి చెప్పేటందుకు, వచ్చిన వాళ్ళకి చెప్పేటందుకు నా పరుగు పోతుంది, నేను ఎందుకు చెప్తాను. ఆయన పిల్లోడు పిలవకపోయినా ఆమె పోతుంది, పిల్లలు బలవంతం చేస్తున్నారు కదా అని పోతుంది. పోయినాక కూడా ఆమె పిలువాడు, ఇంకా అవమానం చేస్తాడు, ఎందుకు వచ్చినా నేను ఎవరు పిలిచారు అన్నట్టు అనేసరికి బాధ అవుతుంది. వచ్చేస్తుంది, ఇంటికి వాపసు వస్తుంది. ఇంటికి వాపసు వస్తే పిల్లలు కూర్చొని పోదాంపా మామ దగ్గరికి పోదాంపా పోదాంపా అని వాళ్ళకి ఏంటి అక్కడ అంతా తమాషాలు, జనం రకరకాల జనంగా పడుతున్నారు. అవన్నీ చూసి పిల్లలు పోదామంటే ఆ బాధ పిల్లలు అడుగుతున్నారు కదా అని మళ్ళీ పోతుంది అన్న దగ్గరికి. అన్న ఈసారి ఇంకా గట్టిగా అంటాడు, ఎందుకు వచ్చినావు అని మళ్ళీ తీస్తాడు. ఇంటికి వచ్చేస్తుంది, ఇంటికి వచ్చి మళ్ళీ బాగా ఏడుస్తుంది. ఆ పక్కింటి ఆయన వచ్చి ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇట్లా జరిగింది, నాకు బాధ అవుతున్నది, నాకు ఎట్లా డబ్బు లేనందుకు నాకు ఇట్లా అవమానం అవుతున్నది అంటే. ఆమె అంటుంది కదా, సూర్యాదేవి పూజ చేయి, శ్రావణ శుక్రవారం నాడు వ్రతముండి సాయంత్రం పూట ఒక ముత్తైదును పిలిచి ఆమె పాలు ఒక గ్లాసులో పాలు, చెప్పులను గ్లాసులో పాలు ఇవి ఆమెకు. తర్వాత మిఠాయిలు పూరీలు తింపి ఆమెకు, కొన్ని కొబ్బరికాయలతో ఆమె ఒడి నింపు, నీకు మంచిగా సరిపోతుంది బాగుంటుంది. సరే అని ఈమె శ్రావణ శుక్రవారం వస్తుంది, అప్పటి నుంచి ఈ వ్రతం చేస్తుంటుంది. 1-2 వారాలు చేసిందో లేదో ఫలితం వచ్చేస్తుంది. ఆమె సూర్యాదేవి ఆమెకు ప్రార్థన చేస్తాడు. అక్కడ అన్న అవమానం చేసిండు కదా, అన్న అవమానం చేసిండు అని ఆ దేవికి మొరబెట్టుకొని శుక్రుడికి స్త్రీ రూపం సూర్యాదేవి ప్రార్థన చేసి ఏడుస్తుంది. ఏడ్చి బాధపడుతుంటే ఆ సూర్యాదేవి మనసుతో పిలిచిన పిలుపు అందుతుంది, దేవతకి, దేవుడికి కానీ దేవతకి కానీ అందుతుంది. ఎట్లా అందుతుంది? హృదయం నుంచి పిలిస్తే, హృదయం నుంచి మనస్ఫూర్తిగా పిలిస్తే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఏదైనా పని జరిగిందంటే నేనే చేసినాను అదే మహత్యం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఇవాళ రేపు. ఎవరి మహత్యం కాదు, ఇక్కడ మనసుతో పిలిచే పిలుపు. పరందయాజీ మహారాజు కానీ ఆనందరావు మహారాజు కానీ మన ఏ మహారాజు అయినా కూడా చెప్పేది, నేను ఇస్తానా, నేను ఏమి ఇవ్వలే, నేను ఇచ్చటోనే కాదు, నీకు ఏదైనా వచ్చింది అంటే ఒకటి నీ కర్మవశానం వస్తున్నది, కర్మభోగి అమ్మ దైవేచ్ఛం, లేదా నీ కర్మవశానం వస్తున్నది, నేను ఎవరిని చేసినందుకు నేను ఏం చేయలేదు అని మన మహారాజు చెప్తారు. అట్లాగే ఆమె కూడా ఆమె మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థన ఆ పరమాత్మకు అందింది. ఆమె ఇంటి నిండా ఆభరణాలు, ధనము, ద్రవ్యాలు అన్నీ నిండుతాయి. మంచి మంచి బట్టలు, పట్టుబట్టలు అన్నీ ఎట్లా వచ్చేస్తాయి అకస్మాత్తుగా. ఆమె ఏం చేస్తుంది, అవి కట్టుకొని అన్న ఇంటికి పోతుంది. ఇద్దరు చెల్లెకి ఇవన్నీ వచ్చినాయని అన్నకి తెలుస్తుంది. తెలిసి అప్పుడు పిలువనంటారు రమ్మని పోతుంది. పిల్లలను తీసుకొని మంచి బట్టలు, నగలు, ఆభరణాలు పెట్టుకుంటుంది, గాజులు, కడియాలు పెట్టుకొని పోతుంది. పోతే చాలా ఆదరణ చేసి గౌరవం చేసేసరికి భోజనాలు వడ్డిస్తుంటారు, భోజనాలు చేస్తుంటారు. ఈమెను కూర్చోబెడితే పంక్తిలో కూర్చుంటారు. కూర్చొని పెట్టగానే అందరు సరిగా తినదు, లేచి నిలబడతారు. లేచి నిలబడి ఈ నగలు తీసి పక్కకు పెడుతుంది. ఓ గాజు తిను, ఓ పట్టుబట్ట నువ్వు తిను, ఓ ఆభరణమా నువ్వు తిను. ఇట్లా మాట్లాడుతుంటుంది. ఎందుకు ఇట్లా అంటున్నావు అని అంటే అన్నది చెప్తుంది, ఈ వీటికే కదా నువ్వు విలువ ఇచ్చింది, నా బట్టలకు నువ్వు విలువ ఇచ్చినావు, నా నగలను చూసి నువ్వు విలువ ఇచ్చినావు, పిలిచినావు, నిన్నమన్నా నేను వస్తే నన్ను పంపించేసినవి, ఇవాళ నాకు డబ్బులు వచ్చినాయి అనేసి విని ఈ డబ్బు సంపదకే కదా నువ్వు విలువ ఇస్తున్నది అని అంటే అన్నకు కొంచెం పశ్చాత్తాపం నిజమే కదా అని, తప్పైంది చెల్లించమించు అంటాడు. అన్న కాలు మొక్కి తింటది అని చెల్లెలకు తినమంటాడు. చెల్లెలు పిల్లలు తింటారు, ఇంటికి వస్తారు. తెల్లవారి శుక్రవారం అవుతుంది. శుక్రవారం అయితే ఈమె ఎప్పుడు చేసుకున్నట్టు శుద్ధిగా పూజ చేసుకొని అన్నను వదిలేని పిలుస్తుంది, వాళ్ళకి భోజనాలు పెడుతుంది, వాళ్ళ బట్టలు పెడుతుంది, అన్నీ మంచిగా చేస్తుంది. ఆమె మంచి మనసుకు, ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళైతే ఏం చేస్తారు, నిన్నమన్నా వీడు నన్ను
తిట్టలేదా, నేనెందుకు పిలిపిస్తా, నేనెందుకు పెడతా అనుకుంటారు సామాన్యులు. కానీ ఆమె అట్లా కాదు, పిలిచి ఆమెను మర్యాద, అన్నకు వదినకు మర్యాద చేసి పెడుతుంది. మర్యాద చేసి ప్రేమగా ఉంటుంది. అప్పుడు సుఖియాదేవి వరం ఇస్తుంది మీకు, ఏమని, నువ్వు ఏ ప్రేమతో ఉన్నావు, నీ అన్న కూడా సుఖంగా ఉంటాడు, నువ్వు కూడా సుఖంగా ఉంటావు. ఇదే విధంగా అందరి పట్ల ఇదే ప్రేమాధారాలు చూపించు. నీ చుట్టుపక్కల ఉన్నవాడు, పక్కింటి వాళ్ళు ఇంటారు, ఎదురింటి వాళ్ళు ఇంటారు, ఇంకెవరైనా నీ శత్రువులు ఎదురొచ్చినా కూడా నువ్వు ఇదే ప్రేమతో ఉండు. ప్రేమతో ఉంటే నీకు ఏ లోటు రాదు, ఏ పదవ రాదు. ఎవరి మీద ద్వేషం, ఈర్ష్య పెట్టుకోవద్దు, ఎవరి మీద కోపగించుకోవద్దు. నువ్వు నీ మనసు శాంతంగా పవిత్రంగా పెట్టుకొని వరమిచ్చి వెళ్ళిపోతుంది. అట్లా ఆ శుక్రుడి మహత్యాన్ని దాతా దయాల్జీ మహారాజు ఒక పుస్తకంలో రాస్తాడు. ఇదంతా దాతా దయాల్జీ మహారాజు ఒక పుస్తకంలో చెప్పిన కథ. ఆ విధంగా మనసు పవిత్రంగా ఉంటే చివరి నిమిషంలో యమదూతల దగ్గరికి రారు. మనసు పవిత్రంగా ఉంటే ఒకటి చెడు కళలు రావు, రెండోది అభ్యాసంలో చేస్తుంటే, ధ్యానం చేస్తుంటే మనసు ఏకాగ్రమవుతుంది, మూడోది అంత్య సమయంలో మన దగ్గరికి, ఎందుకంటే నిరంతరం నామస్మరణ జరుగుతుంటుంది, ఎవరి మనసు పరిశుభ్రంగా ఉన్నది, ఎవరి మీద ద్వేషం లేదు, ఈర్ష లేదు, కోపం లేదు, అసహ్యం లేదు. మనసు లోపల ఉన్న ఈ 6 వర్గాలు, కామం, క్రోధం, లోభం, మోహం, ఇవన్నీ, అహంకారం, ముఖ్యంగా అహంకారం అన్నిటికంటే ఎక్కువ శత్రువు, ఇవేవి లేనందుకు మనసు పవిత్రమైన మనసుతో నువ్వు పరమాత్మ ధ్యానం చేస్తున్నావు కనుక నీకు చివరి క్షణంలో యమరాజు అంటే ఎవరో కాదు, మన విచారాలే, మన విచారాలే ఆ రూపం ధరిస్తాయి. మనసు అపవిత్రంగా ఉండి చెడు ఆలోచనలతో ఉంటే యమధర్మరాజు వచ్చినట్టు, శిక్షలు చేసినట్టు అనిపిస్తుంది. లేదంటే యమరాజు మంచి విచారాలు ఉంటే మంచి మార్గమే దొరుకుతుంది. కనుకనే శుభ్రమైన మనసుకు, పరిశుభ్రమైన మనసుకు అంతటి మహత్యం ఉంటుంది. తెల్లటి పట్ట మీదనే ఏదైనా అంటుతుంది. అదేవిధంగా మనసు పవిత్రంగా ఉన్నప్పుడే ఇందులోకి పరమాత్మ వచ్చి కూర్చుంటాడు. దాతా దయాల్జీ మహారాజ్ అదే అని చెప్తాడు కదా, జనము జనముకి మైలి చునరియా, జనము జనముకి మైలి చునరియా, देखत जिया घबराए, लीजो चूनर धुलाए, धुबिया प्रगटा जग में सजनी, धुबिया प्रगटा जग में सजनी, लीजो चूनर धुलाए, लीजो चूनर धुल. జన్మ జన్మల నుంచి ఒక్క రోజు 2 రోజుల మురికి కాదు ఇది. జనము జనముకి మైలి చునరియా, జనము జనముకి మైలి చునరియా, देखत जिया घबराए, लीजो चूनर धुलाए. काम क्रोध की चढ़ लपटानी, काम क्रोध की चढ़ लपटानी, दुर्गंध बास बसाए, दुर्गंध बास. దుర్గంధం వస్తున్నదట మనసు లోపల నుంచి. కామము, క్రోధం, కీచడు అంటే బురద. కామము, క్రోధము అనేటువంటి బురద పడి వచ్చినందుకు ఏం చేస్తుంది, దుర్గంధం, చెడు వాసన వ్యాపించి ఉన్నది. ధుబియాయా చతుర్శయాన, ధుబియాయా చతుర్శయాన, అవఘట ఘాట్ సజా. ధోబియా చాకలి ఆయన అంటే ఇక్కడ సద్గురు తెలివైన వాడు. సద్గురు ఎప్పుడు ఏ విధంగా మనకు నచ్చ చెప్తే, శిష్యుడికి ఏ విధంగా నచ్చ చెప్తే శిష్యుని నావ అవతల తీరానికి చేరుతుందో సద్గురువుకు తెలుసు. మనకు ఎటువంటి వాళ్ళకు అటువంటి బోధ చేస్తాడు, ఎటువంటి వాళ్ళకు ఆ విధంగా నచ్చ చెప్పేటందుకు ప్రయత్నం చేస్తాడు. అట్లాగే చాకలి, తెలివైన చాకలి అయితే ఏం చేస్తాడు, ఇక్కడ మురికి నీళ్ళు ఉంటే ఇక్కడ కాదు అటు దిక్కుపోయి శుభ్రమైన నీళ్ళలో తీసుకుపోయి మన బట్టలు శుభ్రం చేసేస్తాడు. అట్లాగే సద్గురు ఏం చేస్తున్నాడు, అవఘట్ ఘాట్ సచాయే. ఆ అవఘట్ అంటే ఈ మన పరమాత్మ ఉండే స్థానానికి తీసుకుపోయేటందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అవఘట్ ఘాట్ సజాయే, लीजो चूनर धुलाए, कर्म की भट्टी तप की अग्नि, कर्म की भट्टी तप की अग्नि, ज्ञान का साबुन लाए, लीजो चूनर धुलाए. బట్టలు కొని
బట్టలు పెద్ద పెద్ద బట్టలు పోవాలంటే బట్టి పెడుతున్నారు, చాకలు పెద్ద బట్టి పెట్టి మాస్తు నీళ్ళు మరగబెట్టి సోడా వేసి ఆ బట్టలను ఉడకబెట్టి ఆ మురికి అందరినీ వదలబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సద్గురువు ఎటువంటి బట్టి పెడుతున్నాడు? కర్మకి బట్టి. కర్మ మనం చేస్తున్న కర్మలు ఇవాళ వర్తమానం ఇవాళ మనం ఏం చేస్తున్నామో వాటి ఫలితం అనుభవించవలసిందే. వచ్చే జన్మలైనా జన్మలోనే అనుభవించవలసి వస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? గురువుని నమ్ముకొని ఉన్నాము, మరి ఇవాళ నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? పాతాయి. పూర్వజన్మంలో అనుభవించకుండా వదిలిపెట్టిన సంచిత కర్మలు ఉంటాయి, వాటి ఫలితం మనమే అనుభవించాలి. ఇవి ఎవరు అనుభవించారు? సంచిత కర్మలే మనమే, ప్రారంభ కర్మలు మనమే. ఇవి తప్పవు. మన చేతులున్నాయంతా వర్తమానం, ప్రస్తుతం ఈ క్రియమాణ కర్మలు మాత్రమే మన చేతులున్నాయి. కనుకనే మంచి కర్మలు చేయమని సద్గురువు హితబోధ చేస్తున్నాడు, పదే పదే వస్తున్నాడు, మనకు జ్ఞానబోధ చేస్తున్నాడు. ఇట్లా కర్మకి బట్టి కర్మ, మంచి కర్మ చేయమని ఈ బట్టి పెట్టి జ్ఞానిక సబ్బు, జ్ఞానం అనే సబ్బుతోని శుభ్రం చేస్తున్నాడు. జ్ఞానకం అనే సబ్బు తీసుకొచ్చి సత్సంగశీలాపే మల్లె మల్లె ధోవే, సత్సంగశీలాపే మల్లె మల్లె. సత్సంగం అనే శిల మీద బట్టలు ఎట్లుతారు, రాయిని వేసి నలుస్తారు, నలుచుడు దెబ్బలు కొట్టుడు అని బండకేసి బాదుతారు బట్టలు. కానీ ఇక్కడ సద్గురువు ఏం చేస్తున్నాడు? సత్సంగం అనే శిల మీద నలిసి ఉతుకుతుంటే చూలరు మైలు భరాయి, ఈ వస్త్రం మీద ఉన్న మురికి అంతా నిండున్నదంటే అదంతా పోయేదాకా సత్సంగం అనే శిల మీద శుభ్రం చేస్తున్నాడు సద్గురు. ఫటైనా బిగడే మామూలు బట్టలు ఏమైతే చాకనాడు వాళ్ళు వీళ్ళు కొడితే పండగకి పడితే కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి, బట్టలు చిండిపోతాయి. కానీ ఇక్కడ సద్గురు ఉతికే సత్సంగం అనే శిల మీద జ్ఞానం అనే సబ్బుతో ఉతికేటప్పుడు ఏం జరుగుతున్నది? ఫటైన బిగడే సూతున్న బిగురే, అది చిరిగిపోవంట. ఫటైన బిగిడే చెడిపోవు, సూతున్న బిగురే. సూతు అంటే ఇక్కడ నూలు పోగులు ఉంటాయి, పోగులు దూరం దూరం పోతాయి, పోగులు ఇచ్చుకపోతాయి. అటువంటి ఏమి జరగవు. ఫటైన బిగడే సూతున్న బిగురే సహజని సాఫ్ కరాయే లీజో చూనరుల, సహజంగానే శుభ్రమైపోతుంటాయి. ఏది? ఈ హృదయం అనే బట్ట. హృదయము మన కర్మ, మన ప్రవర్తన, మన మానసిక ఆలోచన, దృక్పథము, ఇవన్నీ శుభ్రం చేస్తున్నాడు సద్గురు వచ్చి. సత్సంగం అనేది మనం కూర్చోవచ్చు, ఆయన అధ్యక్షతన సత్సంగం చేస్తున్నాడు. అప్పుడు ఇవన్నీ తన మాటల ద్వారా మన మనసులో ఉన్న మురికిని వదిలిపెట్టేస్తున్నాడు. అప్పుడేంటి? బట్ట చింగిపోదు, రంగు పోదు, తర్వాత బట్ట పిగిలిపోయి పోగులు అవతలికి రాదు, సహజంగానే శుభ్రం చేసేస్తున్నాడు. రాధాస్వామి ధోబియాన్యారా, రాధాస్వామి ధోబియాన్యారా, శబ్ద కా రంగ్ దిఖాయే, శబ్ద కా రంగ్ దిలాయే. ఎందుకంటున్నాడు? రాధాస్వామి సద్గురువు రూపంలో అవతరించి ఏం చేస్తున్నాడు? జ్ఞాన అంటే అతీతం, అన్నిటికంటే అతీతమైన వాడు. సుఖ దుఃఖాలకు, రాగద్వేషాలకు, ఈ ప్రపంచ మోహాలకు అన్నిటికీ అతీతమైనటువంటి సద్గురు ఏం చేస్తున్నాడు? శబ్దక రంగు దిలాయి, శబ్దం అనే రంగును ఈ మన బట్టకు అంటిస్తున్నాడు. ఆ శబ్దం ఎందుకు అంటున్నాడు? ఇక్కడ పరమాత్మ సర్వధర సర్వేశ్వరుడు మాలిక్యకుల్ శబ్దము ప్రకాశ రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు అంతర్ముఖంగా, బయట కాదు. బయట సద్గురు వస్తాడు, వచనాలు చెప్తున్నాడు, పోతున్నాడు. అసలైన సద్గురు సురత్ శిష్యుగా, గురువు శబ్దం. కనుక ఆ సద్గురు ఏం చేస్తున్నాడు? శబ్దమనే రూపంలో, శబ్దము ప్రకాశ రూపంలో అంతర్ముఖంగా పరమాత్మ సర్వాధార సర్వేశ్వరుడు మాలికేకులు మనకు దర్శనం ఇస్తున్నాడు. కనుక అటువంటి ఆయన దర్శనం చేయిస్తున్నాడు సద్గురు మాలికేకులు. అంతే అంటాడు. అందుగురించే సద్గురువుకి అంత ప్రాముఖ్యత ఉన్నది. మన ఏమ మనుష్యాన బంధనం, ఎందుకు ఇవన్నిటి మీద బంధనాలను తొలగించుకుంటేనే కానీ దీనికి మనసు అనేది సాఫ్ సుత్రా కాదు, శుభ్రం కాదు, పరిశుభ్రం కాదు.
ఎప్పుడైతే మన బంధనాలు ఎక్కువ ఉన్నాయో, ఎక్కువ మోహాలు ఎక్కడ మనం పడుతున్నామో, ఎక్కువ మోహం ఉన్న చోటనే మనకు ఈ ద్వేషము, ఈర్ష ఇవన్నీ పుట్టుకొస్తాయి. ఒక వస్తువు మీద మనకు చాలా అతి ప్రేమ ఉంటే దానికి వ్యతిరేకంగా ఉండేటందుకు ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ జరగాలంటే సంత సద్గురువు దగ్గరికి పోవాలి. ఎంతో సావంశించి మరొకటి అంటాడు కదా, ఎంతో అదృష్టం ఉంటే కానీ సత్సంగంలోకి రాబుద్ది కాదు. ఎందుకు రారు అంటే అది అదృష్టం లేకపోవడం వల్ల సత్సంగానికి రారు. ఇంకెంతో అదృష్టం ఉంటుంది తప్ప సంత సద్గురువు మాటలు అర్థం కావు. మహారాజు చెప్తాడు పోతాడు. ఎంతమందికి అర్థమవుతున్నాయి, ఎంతమంది మన మనసు లోపల, మన మెదడు లోపల వాటిని దాచుకుంటున్నాం పదాలను. ఇంకెంతో అదృష్టం ఉంటుంది కానీ వాటిని ఆచరించాలనే బుద్ధి పుట్టదు. అందుకనే ఆ మహత్యం, సద్గురువు మహత్యం అతి గొప్పది. సద్గురువు మహిమ తపోవనాశ్రమాల్లో చూస్తుంటాం, పాత ఆశ్రమాలలో, ఒకప్పుడు ఋషులాశ్రమాలలో. ఇప్పటి సంగతి ఎందుకు, ఇప్పుడు మనం చూస్తున్నాం. నిజామాబాద్ పోదాం, మహారాజు ఇంటికి పోతే ఏముంటుంది, అక్కడ పిల్లులు కుక్క కలిసిమెలిసి ఉంటాయి. బయట అయితే ఆ రెండింటికి పడవు, కానీ అక్కడ కలిసి ఉంటాయి. ఋషులాశ్రమాల్లో కూడా అంతే, జింకలు పులులు కూడా కలిసి ఉంటాయి అంట ఋషి ఆశ్రమాల్లో. ఎందుకు? ఈ రేడియేషన్ ప్రభావం మనసు లోపల ఎటువంటి ఆలోచనలు వస్తుంటే అటువంటివి ఈ చుట్టుపక్కల వ్యాపిస్తాయి. మనం మంచి ఆలోచనలు చేసినా, చెడు ఆలోచనలు చేసినా పైకి పోతాయి, పైకి బ్రహ్మాండంగా పోతాయి ఈ ఆలోచనలు. అది సమయం వచ్చినప్పుడు వాటికి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ దిగుతాయి అవి లక్షణాలు. అందుకని మనం నోటితో ఏం మాట్లాడుతున్నా కూడా, ఇప్పుడు పోలీసులు ఉంటారు, ఎవరో దొంగ ఏదో దొంగతనం చేసుకుంటుంటాడు. కుక్కకు ఆ మనిషికి సంబంధించిన బట్ట వాసన చూపించి కుక్క నేర్చిపెడితే అది పోయి చక్కగా పట్టుకొస్తుంది. ఎట్లా? ఆ బట్టలు వస్తున్న వాసనను బట్టి. అంటే ప్రతి మనిషి నుంచి వెలువడుతుంటాయి, రేడియేషన్ వెలువడుతుంటుంది, కిరణాలు లోపల నుంచి వెలువడుతుంటాయి, మన కంటికి కనబడవు. మంచి చెడు వస్తుంటాయి ఇళ్ళ నుంచి, శరీరంలో నుంచి. మంచి మనుషులు వస్తే, ఒక మహారాజు సద్గురు వస్తుంటే మనకు ఎంత సంతోషం అవుతుంది. అదే ఇంకెవరైనా చెడు మనుషులు కనబడితే మనకు చీదర పుడుతుంది. ఎందుకంటే ఆ మనిషి శరీరం నుంచి అట్లా వస్తుంటాయి, రేడియేషన్స్ వస్తుంటాయి. ఆ రేడియేషన్స్ పనిచేస్తాయి, అవి మంచిగానే చెడు కానీ. అందుకని మంచిగా ఉండడానికి మనకు ఎవరు ప్రేరేపణ ఇస్తున్నారు, ఎవరు మనకు కారణం అవుతున్నారు? సంత సద్గురు మనకు బోధ చేస్తున్నాడు. ఈ మార్గం నుంచి ఇట్లా నడవాలి, ఇది చేయాలి అని మనకు బోధ చేస్తున్నాడు. సద్గురు బోధిస్తుంటాడు, మార్గదర్శనం చేస్తుంటాడు. సంత సద్గురు చూపిస్తున్న మార్గంలో మనం నడిచినప్పుడే మన మనసు ఇందులో ఉన్న దుమ్ము ధూళి అంతా కడకపోతుంది. లేకపోతే ఎట్లున్నదో అంతా ఇంకా వెలిగిపోతుంది. జనముకి ఒక్కరోజు కాదు, ఇది జన్మల నుంచి దీని మీద పొర కట్టలు కట్టకపోయి ఉన్నది. ఇది శుభ్రం కావాలంటే సద్గురు శరణాగతులం కావాల్సిందే. ఆయన చెప్పిన మాటలను ఆచరణాత్మక జీవనం గడిపినప్పుడు మాత్రమే ఈ మనసు అనేది శుభ్రపడుతుంది. ఎందుకో పరమాత్మ సన్నిధిలోకి పోవాలనుకుంటే మాత్రం ఇది చాలా తప్పనిసరి. మనస వాచ కర్మణ పవిత్రంగా ఉండాలి. మన వల్ల ఎవ్వరికీ అపకారం జరగకూడదు, మన వలన ఎవరి మనసు దుఃఖపడకూడదు. ఎవరి ఎందుకంటే ఒక కత్తితో పొడిచిన చెంపలతో కొట్టిన ఆ గాయం మారిపోతుంది, కానీ మనసు నొప్పించిన మాటలు ఉంటాయి కదా, కొన్ని కత్తులు లాంటి మాటలతో అవతల వాళ్ళని హింసిస్తారు, సంతోషపడతారు, మానసిక ఆనందం పొందుతారు, రాక్షస ఆనందం పొందుతారు కొందరు. ఇది ఎట్లా? ఈ దుఃఖం పోవాలంటే ఈ మాటలు, కటువైన మాటలు మాట్లాడితే మటుకు మనసు శుభ్రం కాదు, మనసు పవిత్రం కాదు. కడువా బచన్ కలేజా భేదే హింసాకి तलवार जिह्वा बांधे क्यों फिरते हो भाला छुरी कटार. నాటకు కత్తి కట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు అంటున్నాడు మహారాజు, దత్తాత్రేయజీ మహారాజు అంటున్నాడు. భద్రమైన మాటలు మాట్లాడు, ఆ మాటల వల్ల ఇతరులకు సంతోషం కలగాలి, నీకు సంతోషం కలగాలి. చెడు మాటలు మాట్లాడితే అవతల వాళ్ళకు దుఃఖ మిలేగా, सुख दोगे सुख मिलेगा, मारोगे तुम किसी को फिर गम पड़ेगा सहना है मेरे प्यारे भाई. देखो संभल के चलना, खोटे कर्म न करना, खोटी न बात
కానీ నాకు కూడా అంటే చెడు చెడు మాట నోటితో అన్నా కూడా అది చెడు పని చేయకూడదు చదువు. అందుకనే ఈ ట్రైనింగ్ ఇచ్చినందుకు పూర్వము ఋషుల దగ్గరికి కొంతమంది తమ పిల్లలను పంపించేవాళ్ళు. ఋష్యాశ్రమాల్లో పిల్లలకు విద్యాబోధనకు కానీ పరమాత్మ కానీ నేర్చుకుంటారని పిల్లల్ని పంపించేవాళ్ళు. ఒక ఆయన ఏం చేస్తాడు, ఒక తండ్రికి 2 పిల్లలు ఉంటారు, ఒక వ్యక్తికి 2 కొడుకులు ఉంటారు. ఇద్దరిని ఆ సద్గురు ఒక గురువు దగ్గరికి ఆశ్రమానికి తీసుకొచ్చి విడిచిపెడితే గురువు ఎట్లా పడితే అట్లా రాబిడ్డారా అని పేరు రాసుకుంటా ఫీజు కట్టు క్లాస్లో కూర్చో అనే కాలం కాదు. పరీక్ష చేస్తాడు గురువు పరీక్ష చేసి వీడు ఎలిజిబుల్ అయితేనే తన కింద శిష్యరికానికి తీసుకుంటాడు, లేకపోతే లేదు. పంపించేస్తాడు ఇంటికి. మీ ఇంటికి తను ఏం చెప్పిందో అవతల వాడు గ్రహించుకొని ఆచరణ చేస్తాడని నమ్మకం ఉన్నప్పుడే ఆ గురువు శిష్యుని చేరదీస్తాడు పాతకాలంలో. అయితే ఇద్దరు వస్తారు. వచ్చిన తర్వాత గురువు దగ్గరికి వచ్చి తండ్రి అంటాడు, వీళ్ళిద్దరు నేను దగ్గర వదిలిపెడుతున్నా అంటే, నేను వీళ్ళని పరీక్ష చేస్తాను, ఎవరు పర్ఫెక్ట్ అనుకుంటే వాడిని నా దగ్గర పెట్టుకుంటా, వీళ్ళ నుండి మీ ఇంటికి పంపించేస్తాను, నువ్వైతే ప్రస్తుతం వెళ్ళి మీ ఇంటికి అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు, ఇద్దరు కాదు ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురికి ఏం చేస్తారు, తల ఒక పిడికెట్ శంగరిస్తాడు. శంగరిచ్చేస్తాడు. ఇచ్చేసి 6 నెలల తర్వాత రండి అని ఇంటికి పంపించేస్తాడు. 6 నెలల తర్వాత రమ్మంటే ముగ్గురు వెళ్ళిపోతారు. ముగ్గురు ఇళ్ళకి పోయి ఒకడు ఏం చేస్తాడు, గురువుగారు 6 నెలల తర్వాత రమ్మన్నాడు కదా, ఇప్పటి నుంచి వీటిని ఏం చేస్తున్నాను అని మంచిగా ఒక కుండలో కట్టి ఇంటి అడక మీద పెడతాడు. కుండలో పోస్తాడు, మూత మూసి మీద పెట్టేస్తాడు. పోయే రోజు తీసుకుపోతాడు. ఇంకోడేమో అడక మీద ఉట్టిగానే ఆ శంకలు పిడికెట్ శంకలు ఇట్లా వస్తాడు. వాడు ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర గుడ్లలో అయినా వస్తాడు. 3వ వాడు ఏం చేస్తాడంటే తీసుకుపోయి వాళ్ళ పొలం ఉంటుంది, ఆ పొలంలో తీసుకుపోయి అన్ని చల్లేస్తాడు శంకరని. 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయినాక టైం గురువుగారు చెప్పిన టైం అవుతుంది, ఫలానా నెలలో ఫలానా వారం రా అని చెప్తే సరే అని పోతారు. ముగ్గురు పోతారు. ఫస్ట్ ఒకటి పోతాడు. పోయిన తర్వాత ఏం కాదు నేను నీకు శంకలు ఇచ్చిన ఏడిచ్చినావు అంటే, గురువుగారు నువ్వు ఇచ్చినావు నిజమే, కానీ తీసుకెళ్ళి నేను అక్కడ ఒక దగ్గర పెడితే అవి ఎలుకలు గుక్కి పోయినాయి, ఎలుకలు పురుగులు తిన్నాయి, పోయినాయి, అక్కడ ఏం లేవు నేను చూసాను. వచ్చేటప్పుడు ఇప్పుడు ఏమైనా చూస్తే అది ఒక్కటి గుంజ కూడా లేదు, అది తినేసినాయి, ఎలుకలు తిన్నాయి అంటాడు. సరే ఇంకోటి వీడు వెళ్ళిపోతాడు. ఇంకోటి వస్తాడు, వాడిని అడుగుతాడు ఏం నీకు ఇచ్చినాయి ఏమైనాయి అంటే, వాడు అంటాడు ఒక కుండ తెస్తాడు తనతో పాటు. కుండ తెచ్చి గురువుగారు నేను వాడిలాగా నేను ఆడిడబడే నేను నా దగ్గర భద్రంగా దాచిపెట్టిన విన్నాయి ఇచ్చిన ఇగో బట్ట కూడా కట్టి పెట్టిన చూడు అని కుండ మింది ఆ పట్ట ఇప్పి చూపిస్తాడు. ఏంటి నిండా పురుగులు ఉంటాయి, గురువుగారు ఆశ్రమం నిండా పురుగులు మారుతుంటాయి. కుండలు పురుగులు అయితేనే అవన్నీ పురుగులు పట్టి చిచి ఏం చేసినావు, నేను ఏం చెప్పినా నువ్వేం చేసినావు, ఇది తీసే మొదలు ఈ పురుగులను నోట్సాయి అని చెప్పేసి గురువుగారు ఆ వాళ్ళని క్లియర్ చేపించి వాడిని పంపించేస్తాడు. 3వ వాడిని అడుగుతాడు, ఏమరా ఏం తెచ్చినావు అంటే, 3 గురువుగారు నేను తెస్తా, నాకు ఇచ్చిన చెక్కలు తెస్తా అని అవతలిపోతాడు. అవతలిపోయి మూట మోసుకొస్తాడు. ఒకటి బియ్యం సంచులు కదా, వెంట మూట మీద తీసుకొని వస్తాడు. నువ్వు ఇచ్చిన గింజలని నేను తీసుకుపోయి భూమిలో పడేసిన, ఇగో ఇట్లా పంట కాసింది, ఇది చెగలైంది, ఇగో తీసుకొచ్చిన అని చూపిస్తాడు. వీడు అసలైన శిష్యుడు నాకు అని ఆ ఇద్దరిని పంపించేస్తాడు. ఈ దగ్గర అంటే గురువు చెప్పే మాటలను బుద్ధితో ప్రయోగించి ఎట్లయితే వీటిని మనం జాగ్రత్త చేయగలమని ఆలోచించారు. ఆలోచన లేకుండా వాళ్ళు ఏం చేసేది, ఇద్దరు పురుగులు పెట్టేసారు. ఈ పిల్లగాడు పొలంలో చల్లే వరకు అవి 6 నెలల నాటికి మంచి పంట కాసింది, పంట అయ్యింది, తీసుకొచ్చింది ధాన్యం తీసుకొచ్చి గురువుగారు సమర్పిస్తే. అట్లాగే సద్గురు మన సత్సంగంలో చెప్పే మాటలు మన మేధస్సు, మన మస్తిష్కం అని, మన హృదయం అని ఈ పొలంలో అవి నాటు పెట్టాలి, ఆ పొలంలో పడేయాలి, అవి ఎదుగుతాయి. మనం ఏం చేస్తాము, ఆ గురువు చెప్పిన మాటలన్నీ ఇంకా పట్టుకొని అవతల పడేసుకుంటే వెళ్ళిపోతాం. అంతే మనకి దొరుకుతుంది. ఇక ఇదేంటిది ఆచరణాత్మక జీవనం ముఖ్యం. సద్గురు శరణం కావాలంటే మన ఆచరణ మంచిగా ఉండాలి, మనసు పవిత్రమై ఉండాలి, ఎవరి మీద ద్వేషం ఈర్ష్యం ఉండకూడదు, పక్క వాళ్ళు ఎరు వాళ్ళు అందరి మీద ప్రేమలు పంచడానికే మనం ప్రయత్నం చేయాలి. అందుకోసం ప్రయత్నం చేద్దాము. శబ్దరూప నామనా ప్రకాశనం
मंगलम शब्दार्थ शब्द धार शब्द में आप में जब अलग अगम अनाम जब प्रकट आनंद ज्ञान कार्य और सद्धाम साज संत समाज मंगल काज जीवोद्धार को आपने धारण किया है परम संत अवतार को आप हैं आधार सबके आपके आधार सब वार पार से रहित आप है और वार पार सब संग दे कर सत संगत में जीवा दीन को सिंधु संगति से मिलाया जीव रूपी बीन को सैन बैन का आश्रम सत्संग द्वारा दान दे शब्द योग सिखाए अनाद धाम पद निर्वाण दे धन्य सद्गुरु राधा स्वामी पार भव से कीजिए भक्ति मुक्ति योग युक्ति ज्ञान शक्ति दीजिए धन्य सद्गुरु राधा स्वामी पार भव से कीजिए भक्ति मुक्ति योग युक्ति ज्ञान शक्ति दीजिए मंगलम गुरु शब्द रूप अनाम नाम प्रकाशनम मंगलम शब्दार्थ शब्द धार शब्द निवासनम चरण शरण की वंदना नित कोई और न काम गुरु बसोचित आए मेरे बख्श दो निज नाम तेरी शरणागत हुआ फिर किसके राखूं आस आस तो तेरी दया की जग से रहूं उदास रूप ध्याऊं नाम गाऊं शब्द रता मन आठ याम तेरा ही सुमिरन भाग्य मेरा धन शीश पर निज कर कमल धर लिया चरण लगाए पतित पापी तर गया गुरु शरण तेरी आए मुक्ति की नहीं चाह मन में भक्ति प्यारी लाल राधा स्वामी की दया से भाग्य पूर्ण जाग राधा स्वामी की दया से भाग्य पूर्ण जाग चरण शरण की वंदना नित कोई और न गाम गुरु बसोचित आए मेरे बख्श दो निज नाम राधा स्वामी दयाल की दया राधा स्वामी सहाय।